హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట సింపుల్గా టేస్టీగా అరటికాయ చిప్స్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మొదట పచ్చిగా ఫ్రెష్గా ఉండే అరటికాయలు తీసుకోవాలి. చేతుల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. చేతులకి కట్ చేసే కత్తికి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి, లేదంటే చేతులు కత్తి నల్లగా అయిపోతాయి. ఎవరైనా సరే అరటికాయలు కట్ చేసేటప్పుడు ఆయిల్ అప్లై చేసుకోండి. ఈ విధంగా మొదట అరటికాయలకి పీల్ తీసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలాంటి ఒక పీలర్ సహాయంతో అరటికాయలు స్లైసెస్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అరటికాయ చిప్స్ అనేది ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ మందంలో అరటికాయ చిప్స్ తురుముకోవాలి. ఓకేనా? చూడండి, ఈ విధంగా అరటికాయ స్లైసెస్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అరటికాయ చిప్స్ అనేది ఇంట్లో. ఈరోజు మనం 3 అరటికాయలు చిప్స్ చేస్తున్నాము. ఈ విధంగా తురిమి పక్కన ఉంచుకోవాలి. ఓకేనా? చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా కాగనిచ్చి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అంటుకోకుండా ఒక్కొక్కటిగా అరటికాయ చిప్స్ ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోకూడదు, నల్లగా అయిపోతాయి. ఈ విధంగా అరటికాయ చిప్స్ ఆయిల్లో వేసేయాలి. బాండల్లో పట్టినన్ని వేయాలి. ఎక్కువ వేయకుండా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాంటి ఒక జాలి గంటితోటి ఈ విధంగా కలుపుతూ అరటికాయ చిప్స్ ఫ్రై చేసుకోవాలి. ఇదండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అరటికాయ చిప్స్ అనేది. ఇలా వేగుతుండగా ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకుని ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఈ వాటర్లో ఈ సాల్ట్ బాగా కలపాలి, పక్కన ఉంచేసుకోవాలి. ఈ సాల్ట్ వాటర్ని ఈ విధంగా కలిపి పక్కన ఉంచేసుకోవాలి. ఈ చిప్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ సాల్ట్ వాటర్ అనేది ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడైతే ఈ చిప్స్ వేగింది. ఇందులో ముందుగా మనము కలిపి పక్కన ఉంచిన సాల్ట్ వాటరు స్పూన్ తోటి కొద్దిగా ఈ చిప్స్ పైన వేయాలి. ఎక్కువ వేసుకోకూడదు. స్పూన్ తోటి కొద్దిగా అలా చిలకరించాలి. ఇలా చేయడం వల్ల చిప్స్కి సాల్ట్ అనేది పడుతుందండి. ఓకేనా? ఎక్కువ సాల్ట్ వాటర్ వేసుకోకుండా స్పూన్ తోటి కొద్దిగా అలా పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. స్పూన్ తోటి పైన అరటికాయ చిప్స్ పైన ఇలా వేసుకొని జాలి గంటితోటి ఇలా కలుపుకోవాలి. అంతే, కాసేపు వేగనిచ్చి తీసేసుకోవడమే. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ చిప్స్ అయితే వేగనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అరటికాయ చిప్స్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అరటికాయ చిప్స్. ఇద్దండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ చిప్స్ రెడీ అయింది. మరి ఎర్రగా వేగనివ్వకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చి తీసేసుకోవాలి. చాలా సింపుల్గా అయితే అరటికాయ చిప్స్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ చిప్స్ రెడీ అయిపోయింది. ఇలా జాలి గంటలోకి తీసేసుకొని ఆయిల్ అంతా దిగిపోయే వరకు కాస్త ఇలా అనాలి. అంతే ఫ్రెండ్స్, అరటికాయ చిప్స్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదండి, మన అరటికాయ చిప్స్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనం ఫ్రై అయ్యేటప్పుడే సాల్ట్ వాటర్ చల్లేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. పైన తగినంత కారం వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేయడమే. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా అరటికాయ చిప్స్ అనేది ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం 3 అరటికాయలు చిప్స్ చేసామన్నమాట. చూడండి మనకి ఎంత చిప్స్ వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్గా అరటికాయ చిప్స్ అనేది ఇంట్లో తయారు చేసుకోవచ్చు.
చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకుంటే ఇదండి అరటికాయ చిప్స్ రెడీ. పప్పుచారులోకి రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి మన అరటికాయ చిప్స్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.